జై శ్రీరామ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మన ఛానల్లో అన్నీ కూడా భక్తి వీడియోస్, అలానే సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి. ఇవాళ మరొక చక్కని వీడియోను మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదండి. ఆషాఢంలో గోరింటాకు పండుగను మేము మాకు దగ్గరలో ఉన్నటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవటం జరిగిందండి. ఇక చూస్తున్నారు కదా, మా వాళ్ళు ఇంకా అల్లరల్లరి చేస్తూనే ఉన్నారు. అయితే మనం ఫస్ట్ అయితే గోరింటాకు విశిష్టత ఏంటి, ఆ గోరింటాకు చెట్టుకి ఆ పేరు ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం. గోరింటాకును గౌరీ ఇంటి ఆకు అని కూడా అంటారు. ఈ గోరింటాకును ఆషాఢ మాసంలో మహిళలందరూ తప్పకుండా పెట్టుకుంటారండి. పురాణాల ప్రకారం అయితే గౌరీ అమ్మవారు మొదటిసారి రజస్వల అయినప్పుడు ఒక రక్తపు చుక్క గోరింటాకు చెట్టుపై పడిందంట. అయితే ఆ చెట్టు గోరింటాకు చెట్టుపై పడటం వలన ఆ చెట్టును గౌరీ ఇంటి ఆకు అని పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు. అప్పటి నుండి గోరింటాకును ఏ చేతులైతే తాకుతాయో ఆ చేతులు ఎర్రబడి ఒక అద్భుతమైనటువంటి వర్ణం, ఆకర్షణ ఆ చేతుల సొంతం అవుతుందండి. ఇదండి గోరింటాకు చెట్టును గౌరీ ఇంటి ఆకు అని ఎందుకు అంటారో చిన్నగా పురాణాల ప్రకారం నాకు తెలిసిందైతే మీకు ఈ వీడియోలో షేర్ చేశాను. అయితే మనకు పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారండి, గోరింటాకు పెట్టుకున్నప్పుడు మన చేతులు ఎంత ఎర్రబడితే అంత మంచి భర్త వస్తాడని కూడా అంటూ ఉంటారు. ఇక ఆషాఢ మాసంలో అయితే తప్పకుండా అందరూ మహిళలు, చిన్నపిల్లలందరూ కూడా గోరింటాకును పెట్టుకుంటూ ఉంటారు. గోరింటాకుకు సహజమైన యాంటీబయాటిక్ గుణాలు కూడా ఉంటాయండి. గోరింటాకు చెట్టు ఆకులే కాకుండా వాటి బెరడు, అలానే వాటికి వచ్చేటటువంటి ఫ్లవర్స్, దాని తర్వాత వచ్చేటటువంటి గింజలు ఏవి ఉంటాయో వాటన్నింటిలో కూడా చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయండి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇంకా మనకి గోరింటాకు చెట్టు ఒక ఔషధ గణాన్ని చెప్పుకోవాలి. ఇదండి గోరింట చెట్టు ఆకు యొక్క ఇంకా ప్రాముఖ్యత అంతా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా. మేము పూర్తిగా సాంప్రదాయబద్ధంగా ఈ గోరింటాకు ఫెస్టివల్ని అయితే కండక్ట్ చేసుకున్నామండి. ముందుగా అయితే గోరింటాకు తెచ్చి అదంతా కూడా దంచేసుకొని ప్రిపేర్ చేసుకున్నామండి. అలానే మనకి గౌరీ అమ్మవారి సెలబ్రేషన్ చేసుకుంటున్నామంటే తప్పకుండా కూడా గౌరమ్మను ప్రిపేర్ చేసుకొని అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఇక్కడ అందరం కూడా ఇలా బొట్టు పెట్టేసుకొని ఆ తర్వాత గౌరీ అమ్మవారిని కూడా ధరించటం జరిగిందండి. ఇంకా మన ఆడవాళ్ళకి తెలిసే కదండి, అందరం ఒకే టైంలో అయితే రాలేము. మనం ఎప్పుడైతే కంప్లీట్గా రెడీ అవుతామో ఇంకా అప్పుడే అందరం కూడా ఇక్కడికి రావటం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా ఆంటీ వాళ్ళు కూడా విచ్చేస్తున్నారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఈ ప్రోగ్రాంలో అయితే ఇంకా జాయిన్ అవుతున్నారండి. మేము ఒక 2 days బిఫోరే అనుకున్నాము, కానీ బీభత్సమైన వర్షాల వలన ఒక 2 days పోస్ట్పోన్ చేసేసుకొని ఇంకా ఈ రోజుకి ప్రిపేర్ అయిపోయామండి. ఇంకా చాలా చక్కగా చూస్తున్నారు కదండి. ఈ టెంపుల్ వచ్చేసి చాలా అందమైనటువంటి వాతావరణంలో ఉందండి. చల్లటి గాలితో చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ వాతావరణం అంతా కూడా. ఒక 4 ఆడవాళ్ళం కలిసామంటేనే గోలగా ఉంటుంది ఇక్కడంతా. మేము ఒక 20 members వరకు ఇక్కడ అందరం కూడా జాయిన్ అయ్యామండి. ఇంకా ఎంత గోల చేస్తూ జోక్స్తో చాలా ఏమంటారు సాంప్రదాయంగా సెలబ్రేట్ చేసుకున్నాం. అలానే సరదాగా సందడిగా కూడా ఈ కార్యక్రమం అంతా జరిగిందండి. ఆ తర్వాత ఇక్కడ ఒక గోరింట చెట్టును కూడా టెంపుల్లో పెట్టేశామండి, ఎందుకంటే ఎప్పటికీ ఉండిపోతుందని. ఇక్కడ గోరింటాకు తెంపుతూ పాటలు పాడాలని కూడా మా వాళ్ళు జోక్ చేశారండి. ఇంకా అలానే పాటలు కూడా పాడుకున్నాము. ఆషాఢంలో ఇలా గోరింటాకు పండగను సామూహికంగా నిర్వహించుకోవడం చాలా అంటే చాలా ఆనందాన్ని ఇస్తుందండి. ఇంట్లో అయితే ఎవరికి వాళ్ళం ఎప్పటికప్పుడు చేసుకుంటాము.
బట్ ఇలా టెంపుల్స్లో అందరం కలిసి చేసుకోవటం చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇదండి మనకు ఈరోజు గోరింటాకు వీడియో. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. ఇదండి ఇవాల్టి మన గోరింటాకు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ జై శ్రీరామ్.